నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లోకి ఈరోజు మనం సమ్మర్ హాలిడేస్కి పిల్లలకి ఎంతో ఇష్టమైన అంటే పెద్దలకు కూడా ఇష్టమేనండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. మన ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి ఎప్పుడు కూర ఫ్రై కాకుండా ఇలా మన ఇంట్లో సొంతంగా హెల్తీగా హోమ్ రెసిపీ హోమ్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రై చేద్దామా. బయట అడ్డమైనవన్నీ ఏం కలుపుతారు ఇలా ఉంటాయో. చిన్న కప్పు 700 800 థియేటర్లో చాలా వేస్ట్ కదండి. మన దగ్గర దుంపలు ఉంటే శుభ్రంగా పైన చెక్కు తీసేసి తొక్క శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకుని, చూసారా ఈ షేప్ మాదిరి ఒక వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని అలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక పక్కన ఫ్రిడ్జ్లో ఒక అరగంట వదిలేసేయండి. పెట్టిన తర్వాత మరి ఒక పాత్రలో నీళ్ళు వేడి చేసుకుని దాంట్లో గళ్ళుప్పు వేసుకుని మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామో ఒక గంట అవి కోసుకుని కట్ చేసుకున్నవి అవి అలా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ దుంపలు అనేవి త్వరగా ఉడికిపోతాయండి. సో మనం ఆచి తూచి చాలా జాగ్రత్తగా వాటిని మనం చూసుకుంటూ ఉండాలి. అంటే ఇవి త్వరగా ఉడికిపోతాయి. మూత పెట్టుకుని 2 నిమిషాల్లో చూసుకుంటూ ఉండాలి. అంటే ముక్క ఎలా పట్టుకున్నామంటే ఇరిగిపోకూడదు, మరీ మెత్తగా అయిపోకూడదు. 70% మాత్రం ఉడకాలి. అంటే ఇంకా లోపల కొద్దిగా పచ్చుంది అనేంత వరకు ఉడికించుకుని మనం దాంట్లో తీసేసుకుని, అంటే చన్నీళ్ళు ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లోకి ఇవి మనం తీసేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ నీటిలో తీసేసుకుని, అంటే ఉడకకుండానే మనం అలా వదిలేసామంటే లోపల కూడా ఉడికిపోయి మెత్తగా అయిపోయి ఫ్రెంచ్ ఫ్రై అన్న షేపే రాదు. ఏదో గుజ్జుగా మెత్తగా అయిపోతుంది. సో నేను ఫస్ట్ టైం చేసిన బాగా వచ్చినాయి. మన ఈజీ మెథడ్ నాలా చేసుకుంటే మంచిగా వస్తుందని చెప్తున్నాను అనమాట. సో చూస్తారు కదా, నేను ఇలా తిప్పుకుంటూ మరీ తిప్పేసినా మెత్తగా అయిపోతే మెల్లిగా అన్నీ సమపాల్లో కిందికి పైకి తిప్పుకుంటూ అన్నీ ఉడికేలాగా మనం చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, ఇలాగా మనం బాగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటి పట్టుకుని విరుగుతుందా లేదా, ఉడికిందా లేదా అన్నది మనకి తెలిసిపోతుంది. చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మనం ఒక దాంట్లో వాటర్ లేకుండా వంపేసుకుని ఆ చన్నీటిలో వేస్తున్నాను కదా, వేసుకుని మళ్ళీ అవి కూడా వంపేసుకుని ఒక క్లాత్ పరిచి ఆ క్లాత్లో మనం తుడిచేయాలన్నమాట. ఈలోగా మనం కళాయి పెట్టుకుని దాంట్లో ఒక ఆయిల్ పోసుకుని, రైస్ బ్రాండ్ ఆయిల్ మన హెల్త్కి మంచిది అండ్ లో ఫ్యాట్ ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను ఒక క్లాత్లో వేసుకుని ఆ వాటర్ అంతా పీల్చేసేంత వరకు తుడుచుకుంటున్నాను అనమాట. ఒక పొడి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకుని మనం వేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఒక ప్లేట్లో వేసుకుని దాని మీద కార్న్ఫ్లోర్ తప్పుగా పలికితే క్షమించండి. ఆ పిండి వేసుకుని మనం ఇంకేం వేయాల్సిన కొంతమంది మసాలా వేస్తారు, కారం వేస్తారు, ఉప్పు వేస్తారు. ఏం అవసరం లేదు, మనం లాస్ట్ని జల్లుకుంటాం కాబట్టి. సో ముందు అవసరం లేదు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బీపీ వస్తుంది కాబట్టి మనం ఈ నూనె ఏదైతే బాగా సలసలా మరిగిందో దాంట్లో మనం వేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీకు అవుతుంది కదా, మీడియం కానీ సిమ్ కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా వేగుతుంది. ఇది ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్. బయట 70 రూపాయలకి ఎంతో ఉండవు, కానీ మన భూతాపన అయితే తీరదు కదండి. కొన్నిట్లో ఏం సరిపోద్ది చెప్పండి. ఎక్కువ కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు, కానీ దీనికి శాంతి, సహనం, ఓర్పు ఉండాలి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది 2 టైమ్స్ వేయించుకోవాలన్నమాట. ముందు ఒకటి వేయించేసుకొని పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు చల్లార్చిన తర్వాత మళ్ళీ మనం వేయించుకోవాలి. అలా 2 టైమ్స్ వేయించుకుంటే మనం బయట కొనుక్కునే మాదిరిగా వచ్చేస్తాయి అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్. క్రిస్పీగా మనం టమాటా సాస్లో వేసుకుని ముంచుకొని తినడమే. మనం మసాలా, కారం, సాల్ట్, మిరియాల పొడి ఇవి జల్లుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో చూసారు కదా, నేను ఒక ట్రిప్ వేయించాను, మళ్ళీ ఇంకొకటి వేయిస్తున్నాను అనమాట. మనం ఏదైతే కట్ చేసుకున్నామో నేను అలా వేయించుకుంటూ ఉన్నాను అనమాట. నూనెలో సలసల మరిగిపోవాలన్నమాట. మన గోదావరి లాంగ్వేజ్లోకి వచ్చేసి మాట్లాడాలంటే ఇలా సలసల నూనెగా ఆగిన తర్వాత
దుంపలు ఉన్నాయి కదండి, కొంత కార్న్‌ఫ్లోర్ జల్లేసాను కదా, ఆ జల్లేసింది ఏంటంటే దాంట్లో వేసేయాలన్నమాట. కలుపుకున్న దాంట్లో నూనెలో వేసేసి బాగానే వేయించేసుకోవాలన్నమాట. ఎలాగంటే ఎర్రగా ఎగిపోవాలి, మరి గోల్డెన్ కలర్ వచ్చేయాలండి బాబు. బంగారు సాయి బంగారు రంగు వచ్చిందనుకో మనకి వేగిపోయినట్టే ఆన్సరు. కాబట్టి మనం చూసుకుని వేయించుకుంటూ ఉంటే మనకి ఎంతో క్రిస్పీ అయిన ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ రైస్ వచ్చేసింది, ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. మనం ఇలా వర్షం పడినప్పుడు, ఈవినింగ్ చాయ్ తాగినప్పుడు, ఏమన్నా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుని సామరంగా వేడివేడిగా తింటే ఉంటుందండి. అద్దరిపోద్దంతే, మామూలుగా ఉండదండి. మరి నేను అంటే ఒకేసారి కలిపేసుకోలేదు పిండి, నేను అప్పటికప్పుడు కలుపుతున్నాను అనమాట. పిండి జల్లి ఒక 3 టైమ్స్ వేయిస్తున్నాను, 3 ట్రిప్పుల కింద. అంటే మనకి ఓకే అన్నీ ఒకసారి వేసేస్తే ఏంటంటే అండి త్వరగా అవదన్నమాట. సో మనం కొంచెం కొంచెం వేసుకుని వేయించుకుంటూ ఉండాలి. వేయించుకుంటూ ఉంటే మనకి నెమ్మదిగా చేసుకోవాలి. పని అన్నది ఫాస్ట్గా అయిపోతే అది టేస్ట్ ఉండదు. ఎంత స్లోగా ఎంత నెమ్మదిగా చేసుకుంటామో అది బాగుంటుంది. ఆ పనైనా ఆ వంటైనా ఏ కూరైనా సిమ్లో పెట్టుకొని ఒక అరగంట మరిగిస్తే ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనం వేయించుకుంటూ ఓర్పుగా ఉండాలన్నమాట. చూసారు కదా, నాతో పాటు మీకు కూడా సహనం ఓర్పుతో చూడండి, చూసి మనం చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఒక 4 దుంపలతో ట్రై చేయండి. ఒకేసారి వేయించకుండా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఆయిల్లో వేయించే టైం ఎక్కువ అవుతుంది. ఈ ఆయిల్ ఏంటంటే లైట్గా పీల్చుకుంటుందండి. రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది అండ్ లో ఫ్యాట్ అనమాట. మనకి ఫ్యాట్ అనేది రాదు అని అంటారు. సో మీరు కూడా ట్రై చేయండి. నాకు ఆయిల్ అంతా ఏం పీల్చుకోలేదు, సమపాళ్ళు సరిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇవి కూడా ఉడికినాయి కాబట్టి లైట్గా మనం పక్కన తీసుకొని పెట్టేసి ముందు మనం ఏదైతే వేయించుకుని ఉంచుకున్నామో ఆ ట్రిప్ కూడా వేయించుకోండి. అంటే పక్క తీసి పెట్టుకున్నాయి కూడా సెకండ్ టైం కూడా ఆయిల్లో వేయించుకుంటే మన క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో చూడండి, నేను తీసేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిపోయి మనకి తెలిసిపోతుంది అనమాట. లైట్గా కలర్ షేడ్ మారుతుంది. సో నేను మళ్ళీ వేయించుకున్నవి, మళ్ళీ పక్కన పెట్టుకున్నవి, మళ్ళీ మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇది 3 టైమ్స్ కూడా వేయించుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎలా ఉందో. నేను ఒక పాత్రలో తీసుకుని ఆయిల్ అంతా ఏమీ పీల్చుకోలేదు, దాని మీద సాల్టు, కారం, మసాలా, మ్యాగీ మసాలా, మిరియాల పొడి కొంచెం జల్లుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సాల్ట్ కొంచెం పడుతుంది, నేను సాల్ట్ కూడా జల్లుకున్నాను అనమాట. చూసారు కదా, బాగుంది, ఉడికింది, టేస్ట్ బాగుందని మీకు చూపిస్తున్నాను. సో దాని తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఏదైతే సాస్ ఉందో ఆ సాస్ మీద ఇవి వేసుకుని సాస్ పోసుకుని తింటే అద్దరిపోతుందన్నమాట. ఇలా నంజుకుని వేడిగా తింటే ఉంటుందండి సామరంగా, అద్దరిపోతుంది. వావ్ అనాల్సిందే మరి. చూసారు కదా, ఇంకనే మీరు కూడా మీ ఓపిక బట్టి చాలా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. అంటే పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంట్లో ఉంటారు కదా. సో మనం ఇలా స్నాక్స్, బయటి ఫుడ్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇలాంటిది చేసుకుని పెడితే చాలా బాగుంటుందన్నమాట. బయట ఏంటంటే ఆయిల్ ఎలాంటివి వాడతారో తెలియదు, నిలవి కూడానే. అవి హెల్త్కి, చిన్న పిల్లలకి హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు అండి. సో అర్థమైంది కదా, అవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంట్లోనే ట్రై చేసి పెట్టండి. ఇలా సాంబార్ వండుకున్నప్పుడు, పప్పు టమాటా వండుకున్నప్పుడు వేడి అన్నంలో ఇలా పప్పు టమాటా పప్పుచారు పోసుకొని ఈ చిప్స్ అనేవి వేయించుకున్న ఆలు చిప్స్ ఉంటాయి కదా, చిప్స్ అనుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రై, ఇది ఫ్రెంచ్ వాళ్ళు కనిపెట్టిన ఫ్రెంచ్ ఫ్రై అనమాట. సో అవన్నీ వేసుకొని మనం నంచుకొని తింటే అదిరిపోలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.